హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనకి రీసెంట్గా పెగాసస్ అనేటటువంటి స్పైవేర్ అనేది న్యూస్లో ఉంది. మనమందరం ఏం చేస్తున్నాం? పెగాసస్ అంటే ఏంటి, అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇవి చదువుతున్నాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అడగరండి. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, పెగాసస్ గురించి రాయండి అని క్వశ్చన్ వస్తుందా? రాదు. సైబర్ సెక్యూరిటీ, దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి అన్న దాని మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుంటాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలోను సెక్యూరిటీ ఇష్యూస్లోనూ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేటటువంటి బ్రాడ్ కాన్సెప్ట్ అనేటటువంటిది ఉంది. ఆ బ్రాడ్ కాన్సెప్ట్ ఏంటి అది మనం నేర్చుకుందాం. ఆ తర్వాత పెగాసస్ గురించి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే మనం చూడాలి, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు సైబర్ థ్రెట్ అంటే ఏంటి, అసలు సైబర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? సైబర్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్స్, అంతేనా? దాంట్లో మనకి మన యొక్క ఇండియన్ ఐటీ చట్టం అనేటటువంటిది ఉంటుంది. ఆ ఐటీ చట్టంలో సైబర్ సెక్యూరిటీ అని, సైబర్ స్పేస్ అని ఇలాంటి పదాలు ఉంటాయి. ఏంటి వాటి మీనింగ్స్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే మనకి సైబర్ సెక్యూరిటీ కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సైబర్ అటాక్స్ నుంచి, సైబర్ డ్యామేజ్ నుంచి, ఎకనామిక్ ఎస్పినాజ్ నుంచి మన యొక్క కంప్యూటర్సు, వాటి యొక్క నెట్వర్క్, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. ఇంతకీ సైబర్ స్పేస్ అంటే ఏంటి? దేన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి? మనకు ఐటీ టెక్నాలజీని వాడుతున్నటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్, కంప్యూటర్ సిస్టమ్స్, దాంట్లో ఉన్న ప్రాసెసర్స్, కంట్రోలర్స్, ఇవన్నీ కూడా దీంట్లో పార్టేనా? అంటే మన మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి, కంప్యూటర్స్ దగ్గర నుంచి, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఈ ఐటీ టూల్స్ని వాడుతున్నాయో అవన్నీ సైబర్ స్పేస్ కిందకి వస్తాయి. ఆ సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అది ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే వచ్చేదాన్ని సైబర్ థ్రెట్ అని పిలుస్తారు. మనకి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఐటీ చట్టం కింద సెక్షన్ 70 అనేటటువంటిది, ఐటీ యాక్ట్ కింద సెక్షన్ 70 సబ్ క్లాజ్ 1 అన్నది క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని డిఫైన్ చేసింది. ఏమని? ఏదైనా ఇన్కపాసియేషన్ లేదా డిస్ట్రక్షన్ కంప్యూటర్ రీసోర్సెస్ని చేస్తే దాన్ని నేషనల్ సెక్యూరిటీ, ఎకానమీ, పబ్లిక్ హెల్త్ ఆర్ సేఫ్టీ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తే లార్జ్ స్కేల్లో అటువంటి దాన్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాము. సరే, అంటే ఐటీ చట్టం కింద సైబర్ థ్రెట్స్ అంటే సైబర్ స్పేస్కి, ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి థ్రెట్స్ని సైబర్ థ్రెట్ అని మనం పిలుస్తాము. సరే, మరి సైబర్ థ్రెట్స్ అని వేటిని పిలుస్తాము? కొన్ని కామన్ థ్రెట్స్ చూద్దామా? ఫస్ట్ చూడండి, స్పామ్ అంట. స్పామ్ అంటే మనకి ఈమెయిల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి సంబంధం లేనటువంటి వివిధ రకాల వెబ్సైట్స్, గ్రూప్స్ వీటి నుంచి వస్తూ ఉంటాయి. అటువంటి జంక్ ఈమెయిల్స్ని స్పామ్ అని అంటాం. ఆ స్పామ్లో ఉన్నటువంటి వాటిలో ఏదైనా లింక్స్ వచ్చాయనుకోండి, అవి తెలియకుండా మనం క్లిక్ చేస్తే మన యొక్క కంప్యూటర్లో వివిధ రకాల సైబర్ అటాక్స్ అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఫిషింగ్. అంటే ఏంటి? ఫేక్ వెబ్ పేజెస్ని, అంటే లెట్సే మనం ఏదన్నా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలి, దానికంటూ ఒక వెబ్ పేజ్ ఉంటుంది. దానికి ఫేక్ వెబ్ పేజ్ ఇవన్నీ ఓపెన్ అయిపోయి మన డేటా మొత్తం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఇదిగో మీకు ఇంత విన్ అయ్యారు, మీరు ఇంత అమౌంట్ గెలుచుకోవాలంటే ఇలా చేయాలి, ఇలా వస్తూ ఉంటాయి. దాన్ని ఫిషింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మనకి ఏమైంది? గవర్నమెంట్ అఫీషియల్స్, మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా, మీ ఆఫీస్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి అని చెప్పి ఫేక్ ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. దాన్ని ఫిషింగ్ అటాక్ అని చెప్తాము. అదేవిధంగా వైరస్ అంటే ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్. మన కంప్యూటర్లో ఆ చిన్న సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది దానికే అది సెల్ఫ్ రెప్లికేటింగ్, మల్టిపుల్గా రెప్లికేట్ అవుతుంది. అలా మన సిస్టమ్ సరిగా పనిచేయకుండా అది పాడు చేస్తుంది. స్పైవేర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన నాలెడ్జ్ లేకుండా, మనకు తెలియకుండా మన యాక్టివిటీ మొత్తం, మనం ఎవరికి కాల్ చేస్తున్నాం, ఎవరికి మెసేజ్ చేస్తున్నాం, ఎంతసేపు ఏ వెబ్ పేజెస్ చూస్తున్నాం, ఇలా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుంది. దాన్ని స్పైవేర్ అంటాం. యాడ్వేర్ అంటే ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ అన్నమాట. అడ్వర్టైజ్మెంట్స్ని ఆటోమేటిక్గా డిస్ప్లే చేసి డౌన్లోడ్ చేసుకునేలాగా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మనం క్లిక్ చేయకపోయినా కొన్నిసార్లు మీరు చూసుంటారు, కొన్ని వెబ్ పేజెస్ని రీడైరెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం యాడ్వేర్ అని పిలుస్తాము. ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ సైబర్ అటాక్స్, సైబర్ థ్రెట్స్ గురించి చూద్దాం. చూడండి,
మాల్వేర్ అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట. ర్యాన్సమ్ వేర్ అని కూడా పిలుస్తారు. ర్యాన్సమ్ అంటే ఏంటి? బెదిరించి డబ్బులు తీసుకోవడాన్ని ర్యాన్సమ్ అంటారు. అంటే ఇప్పుడు మీ మీ కంప్యూటర్ నా కంట్రోల్లోకి వచ్చింది, మీరు ఇప్పుడు ఇంత డబ్బులు చెల్లిస్తే తప్ప అది ఓపెన్ అవ్వదు, అలా చేస్తారు. దాన్ని ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఫిషింగ్ అంటే ఇందాకే అన్నా, ఫేక్ అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ వీటిలాగా వచ్చేసి మన దగ్గర నుంచి పాస్వర్డ్స్ డేటాని తీసుకోవడం. మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ అంటే హ్యాకర్స్ మనము లెట్సే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం, కంప్యూటరో ఫోనో యూజ్ చేసి మధ్యలో ఉండి వాళ్ళ డేటాని మొత్తం తీసుకోవడం. అదేవిధంగా డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్, DDoS అంటారు. అంటే ఏంటి? మనకి సర్వర్కి లెట్సే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ కొన్ని రిక్వెస్ట్లని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది. సడన్గా అందరూ ఒకేసారి వెబ్సైట్కి లాగిన్ అవుతే క్రాష్ అవుతూ ఉంటుంది. గమనించారా? మనకి ఏదైనా రిజల్ట్స్ ఇలా వచ్చినప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్ కొంత స్లో డౌన్ అయ్యి సరిగా పనిచేయవు. ఎందుకని? అందరూ ఒకటేసారి లాగిన్ అవుతారు కాబట్టి. సో అలాగ కావాలని ఫేక్ రిక్వెస్ట్లన్నీ కూడా అలాంటి వాటికి పంపిస్తే ఏమవుతుంది? దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అంటారు. అలాగా ఒక దాన్ని థ్రెడ్ చేయొచ్చు. క్రాస్ స్క్రిప్టింగ్ అంటే ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఇంకొక లింక్కి వెళ్ళడం, దాన్ని క్రాస్ స్క్రిప్టింగ్ అని పిలుస్తారు. SQL ఇంజెక్షన్ అటాక్ అంటే డేటాబేస్లో మార్పులు తీసుకొని రావడం, కంప్యూటర్ డేటాని దాంట్లో మార్పులు చేయడం. ఇలాగా ఎన్నో సైబర్ అటాక్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇదిగోండి ఇందాకన్న దాని గురించే ఇక్కడ నీట్గా రాస్తుంది, ఒకసారి చూసుకోవాలి. ఇవి కూడా రైట్, ఇవన్నీ కూడా వేరియస్ థ్రెడ్స్ కదా. ఇంకా కొత్త కొత్త సైబర్ అటాక్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా. మనకి చైనా నుంచి రెడ్ ఎకో అనేటటువంటి ఒక సైబర్ థ్రెట్ కూడా రీసెంట్ మంత్స్లోనే చూసాం. అవన్నీ మనం చూద్దాం ఎగ్జాంపుల్స్తో సహా. సరే, దానికంటే ముందు అసలు ఈ సైబర్ అటాక్స్ అనేటటువంటి వాటి వెనకాల మోటివ్స్ ఏంటి? ఎందుకు చేస్తారండి సైబర్ అటాక్స్? బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి మీద సైబర్ అటాక్స్ చేసి కమర్షియల్గా గెయిన్ అవ్వాలని. రెండోది, ఒక దేశం యొక్క క్రిటికల్ అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టక్డ్ నెస్ట్ అనేటటువంటి ఒక మాల్వేర్ అనేటటువంటి దాన్ని USA అనేది ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీదకి ప్రయోగించింది. మరి అది ఆ దేశం యొక్క అసెట్స్ని టార్గెట్ చేసినట్టే కదా, అలా వాడతారు. కొన్నిసార్లు కార్పొరేట్ మరియు మిలిటరీ డేటా సర్వర్స్లోకి చొచ్చుకొని వెళ్ళి ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేయడానికి. ఇంకొన్నిసార్లు కావాలని పాలిటిక్స్, సొసైటీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వీటి కోసం హ్యాకింగ్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలా సైబర్ అటాక్స్కి కమర్షియల్, సోషల్, పొలిటికల్, స్ట్రాటజిక్ ఇలా వివిధ రకాల డైమెన్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. డిజిటల్ ఎకానమీస్ అనేటటువంటి పెరుగుతూ ఉన్నాయి. ఎకానమీస్ అనేటటువంటివి డిజిటల్ అయిపోయాయి. డిజిటైజేషన్ బాగా పెరుగుతూ వచ్చింది. ఈ కంటెక్స్లో సైబర్ అటాక్స్ అనేటటువంటివి ఈ డిజిటల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. అందరూ కూడా డిజిటైజేషన్ ఆఫ్ ఎకానమీ, క్యాష్లెస్ ఎకానమీ అంటున్నారు. మరి ఏం జరుగుతుంది? క్యాష్లెస్ ఎకానమీ అన్నప్పుడు సైబర్ అటాక్స్ పెరిగే అవకాశం ఉందా లేదా? అది ఇక్కడ ఇష్యూ అన్నమాట. సరే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? రీసెంట్గా మనకి 2016లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించి హ్యాకర్స్ అనేటటువంటి వాళ్ళు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే కొంతమంది వాళ్ళ అఫీషియల్స్కి ఈమెయిల్స్ అవి పంపించి వాళ్ళ దగ్గర నుంచి డేటాను గ్యాదర్ చేసుకున్నారు. వానాక్రై అనేటటువంటి ర్యాన్సమ్ వేర్ అనేటటువంటిది గ్లోబల్గా, ఇండియాలోనే కాదు గ్లోబల్గా చాలా కంప్యూటర్స్ని లాక్ చేసేసి మీరు ఇంత డబ్బులు కడితే కానీ ఓపెన్ చేయమన్నారు. అలాగా జొమాటోకి సంబంధించి వాళ్ళ డేటా అనేది, మన కస్టమర్స్ డేటా ఉంటుందా, అదంతా చేసుకోవడం. 2017లో పెత్యా అనే ర్యాన్సమ్ వేర్స్ పెరుగుతున్నాయండి బాగా. ర్యాన్సమ్ వేర్ అంటే మీరింత మాకు మనీ చెల్లిస్తే కానీ ఈ కంప్యూటర్స్ని మేము ఓపెన్ చేయము అనేదాన్ని ర్యాన్సమ్ వేర్ అని పిలుస్తారు, పెత్యా ర్యాన్సమ్ వేర్. మరి అది కాకుండా లేటెస్ట్గా మనకి ఉన్నటువంటిది రెడ్ ఎకో అన్నాం. రెడ్ ఎకో అనేటటువంటిది ఏంటి? మనకి చైనా అనేటటువంటిది ఇండియాకు సంబంధించినటువంటి పవర్ సిస్టమ్స్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి మీద అటాక్ అన్నమాట. చూడండి, ఈ హ్యాకర్స్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ వివిధ ప్రాంతాల మీద ఇంపాక్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ పవర్ సెంటర్స్, పోర్ట్ ట్రస్ట్ మీద, ఇక్కడ చిదంబరం పోర్ట్ ఇలాగా రెడ్ ఎకో అనేటటువంటిది ఒక మాల్వేర్. ఇది యుఎస్ఏకి సంబంధించిన ఒక కంపెనీ అనేది చైనా గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేస్తూ ఈ హ్యాకర్స్ వీటిని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ వాడినటువంటి మాల్వేర్ పేరేంటి? షాడో ప్యాడ్ మాల్వేర్. షాడో ప్యాడ్ అనేటటువంటిది ఆ సాఫ్ట్వేర్ పేరు అనమాట. రెడ్ ఎకో అన్నటువంటిది ఆ ప్రోగ్రామ్ యొక్క కోడ్ నేమ్. దాన్ని ప్రయోగించి నేషనల్ గ్రిడ్ వీటి మీద అటాక్స్ చేయించారు అని.
ముంబైకి సంబంధించినటువంటి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎస్ ఈ అటాక్ అయితే జరిగింది అన్నట్టుగా చెప్పారు. కానీ దాని ఎక్స్టెంట్ ఏంటి అన్న దాని మీద అయితే డిస్కషన్ చేయలేదు. సరే, మరి రీసెంట్గా అసలు ఎంతవరకు ఈ సైబర్ థ్రెట్స్ ఉన్నాయేంటో ఒకసారి చూడండి. సైబర్ అటాక్స్ అనేటటువంటివి పెరుగుతూ వస్తున్నాయి. డిజిటల్ సర్వీసెస్ ఇవన్నీ పెరిగే కొద్దీ మరి ఈ కంటెక్స్లో కోవిడ్ టైంలో లాక్డౌన్స్ ఇది విధించినప్పుడు చాలా వరకు అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ పెరిగాయి. దానివల్ల 2020లో 1.16 మిలియన్ సైబర్ అటాక్ కేసెస్ పెరిగినట్టుగా చెప్తున్నారనమాట. 2019తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ, 2016తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ సైబర్ అటాక్స్ అనేవి 2020లో జరిగాయి అన్నట్టుగా పార్లమెంట్లోనే గవర్నమెంట్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్గా 3100 సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ అన్నది చెప్పారు. దానికి సంబంధించి సిఈఆర్టీ అనేటటువంటి ఏజెన్సీ ఏదైతే సైబర్ అటాక్స్ వీటన్నిటికీ సంబంధించి ఎగెయిన్స్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటుందో అది డేటానిచ్చింది. 2017లో ఓవరాల్గా 53,000 కేసులు నమోదవుతాయి. 2018లో 2 లక్షలు సుమారుగా, 2019లో 3,94,000 సుమారుగా 4 లక్షల కేసులకి పెరుగుతూ వస్తున్నాయి. అంటే ఈ 2021లో ఇంకా అన్ని సెక్టార్స్లో ఇవి పెరగచ్చు అన్నటువంటిది అంచనా అన్నమాట. ఈ డేటా మనకి ఇంపార్టెంట్, మెయిన్స్ ఆన్సర్స్ అవి రాసేటప్పుడు. సరే, ఇప్పుడు పెగాసస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ అర్థమైందా? ఏ విధంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్ అన్న ఫ్రేమ్వర్క్ని చూడాలో. ఇప్పుడు పెగాసస్ అనే దానికి వచ్చేద్దాం. అసలు పెగాసస్ అనేటటువంటిది ఒక మాల్వేర్. అది అసలు ఏంటో, ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకి ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ 3-4 ఇయర్స్గా న్యూస్లో ఉంది. అసలు ఏంటో చూద్దాం. 2016లో మనకి సిటిజన్ ల్యాబ్ అనేటటువంటిది స్మార్ట్ ఫోన్స్లో, సిటిజన్ ల్యాబ్ అనే ఎన్జిఓ అనేటటువంటిది స్మార్ట్ ఫోన్స్లో పెగాసస్ అనేటటువంటి మాల్వేర్ ఉంది అన్నట్టుగా కనుగొనడం జరిగింది. 2018లో ఇదే సిటిజన్ ల్యాబ్ అనేటటువంటి ఎన్జిఓ అనేది ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసి 45 కంట్రీస్కి సంబంధించి 45 కంట్రీస్లో ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంది, వాటిలో ఇండియాకి సంబంధించి కూడా ఉందన్నారు. కానీ నేమ్స్ అవన్నీ బయటికి రాలేదు. దాంతో ఈ విషయం అప్పుడు రిపోర్ట్ చేసినా సరే ఎవరంత పెద్దగా పట్టించుకోలేదు. 2019లో వాట్సాప్ అనేటటువంటిది కొంతమంది జర్నలిస్ట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వాళ్ళని టార్గెట్ చేశారు ఈ పెగాసస్ అనేటటువంటి దాని ద్వారా. వాట్సాప్లో వీడియో మిస్డ్ కాల్స్, ఆడియో మిస్డ్ కాల్స్ వస్తాయి. మనం యాక్సెప్ట్ చేయకపోయినా సరే సాఫ్ట్వేర్ దానంతట అదే ఇన్స్టాల్ అయ్యి ఆ మిస్డ్ కాల్స్ అదే డిలీట్ చేసేసుకుంటుంది తర్వాత మనకు డౌట్ రాకుండా. అలా జరిగింది అని వాట్సాపే ఒప్పుకుంది. మరి ఇప్పుడు 2021లో పెగాసస్ అనేటటువంటి ప్రాజెక్టు గుండా ఇంటర్నేషనల్గా 16కు పైగా న్యూస్ పేపర్ ఏజెన్సీస్ అవన్నీ కలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాంట్లో అర్థమైంది ఏంటి, సుమారుగా 5,000కు పైగా ఇంపార్టెంట్ పీపుల్, ఎస్పెషలీ గవర్నమెంట్ అఫీషియల్స్, అపోజిషన్కి సంబంధించిన పొలిటీషియన్స్, గవర్నమెంట్స్, జర్నలిస్ట్స్, లాయర్స్ వీటన్నిటి మీద ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. 2017 నుంచి 2019 మధ్యలో 300 మంది ఇండియా నుంచి కూడా ఈ పెగాసస్తో ఎఫెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. అంటే వాళ్ళ దాంట్లో అటాక్స్ జరుగుండొచ్చు కంప్లీట్గా, లేదా జరగడానికి ప్రయత్నించుండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. సరే, మరి పెగాసస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామా. ఇది ఎన్ఎస్ఓ అనేటటువంటి గ్రూపు. ఇదొక ఇజ్రాయెల్కి సంబంధించిన కంపెనీ. దీంట్లో స్పైవేర్ అంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ కంట్రీ యొక్క నేషనల్ సెక్యూరిటీ వీటికి సంబంధించి ఎవరైతే అనుమానాలు ఉన్నాయో, ఎవరి మీద అయితే అనుమానం ఉందో, నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఇలాంటి స్పైవేర్ని ప్రయోగిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ స్పైవేర్ అనేటటువంటిది స్మార్ట్ ఫోన్స్ వీటిలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఏంటి ఇదంతా కూడా స్పై చేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇది 0 క్లిక్ సాఫ్ట్వేర్. అంటే ఏంటి, మనం ఏమి దాని మీద లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం లింక్ క్లిక్ చేయకున్నా సరే అది మన యొక్క డివైస్లో ఇన్స్టాల్ అవుతుంది. అది ఇబ్బంది. ఇప్పుడు మనకు తెలిసి లెట్సే మన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంకొకటో చేస్తే దానివల్ల అవే బదులు దానికై అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుందన్నమాట, సర్వీలియన్స్ చేస్తుంది. అయితే ఎన్ఎస్ఓ ఏమంటుందంటే, ఈ గ్రూప్ ఏమంటుందంటే, ఇది మేము ఓన్లీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అమ్ముతాము, అంటే గవర్నమెంట్స్ వీటికి మాత్రమే అమ్ముతాము, అందరికీ అమ్మము, ప్రైవేట్ వాళ్ళకి అమ్మము అని అంది. అంటే ఇప్పుడు ఈ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఎవరు సర్వీలియన్స్ చేపట్టినట్టు, మన ఇండియన్ గవర్నమెంటా లేదా వేరే దేశాల యొక్క గవర్నమెంట్స్ మన దేశంలో ఉండే వీళ్ళందరి మీద సర్వీలియన్స్ చేపట్టినట్టా? ఇది ఇప్పుడు మన క్వశ్చన్గా మారింది, అంతేనా?
అయితే అడిగాం. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది? మేము ఇల్లీగల్గా ఎప్పుడూ కూడా సర్వీలియన్స్ అనేది చేపట్టము అంది. సరే, ఇల్లీగల్గా చేపట్టరు, మరి ఎవరు దీన్ని చేసినట్టు? దీని మీదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనమాట. చూడండి, పెగాసస్ అంటే బిల్ట్ అండ్ మార్కెట్ ఎవరు చేస్తారు? ఇజ్రాయలీ కంపెనీ అనేటటువంటి చేస్తుందన్నమాట. ఓన్లీ ఫారిన్ గవర్నమెంట్స్కి మాత్రమే వరల్డ్ వైడ్గా మేము అమ్ముతామన్నారు. ఇదేం చేస్తుంది? డివైజెస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటేనే ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. మనం అసలు లింక్ని క్లిక్ చేయకముందే, వితౌట్ క్లికింగ్ ద లింక్, ఇది మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ వీటన్నిటిలో ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఒక స్పైవేర్ సాఫ్ట్వేర్. ఇది ఇలా ఇన్స్టాల్ అనేటటువంటిది అవుతుంది. స్టాక్వేర్ అంటే ఏంటి? మనం ఏం చేస్తున్నాం ఏంటి ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి స్పైవేర్ సాఫ్ట్వేర్ ఇది. అయితే ఈ స్పైవేర్ యాప్స్ అనేటటువంటివి ఏం చేస్తాయంటే అనాథరైజ్డ్గా మిగిలిన యాప్స్ లాగా కనిపిస్తూ మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. మనం ఏమేమి మెసేజ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి ఒకసారి అవి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు కనిపించవు, హైడ్ అయి ఉంటాయి. సో మన పెగాసస్ కూడా కంప్యూటర్స్ వాళ్ళ యొక్క వల్నరబిలిటీస్ అంటే వాట్సాప్, మెసేజెస్, SMS వీటి ద్వారా వస్తాయి. ఇది రూట్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? డివైస్ అడ్మినిస్ట్రేటర్ అవుతుంది. డివైస్ అడ్మినిస్ట్రేటర్ అన్నిటి మీద యాక్సెస్ ఉంటుంది కదా, అలాగనమాట. సరే, ఒకసారి ఇన్స్టాల్ అయింది, ఏమవుతుంది ఆ తర్వాత? మన దాంట్లో ఉండే ప్రతి ఒక్కటి SMS, ఈమెయిల్స్, క్యాలెండర్స్, ప్రతి ఒక్కటి, ఈవెన్ లొకేషన్, GPS డేటా మొత్తాన్ని ఫాలో అవుతూ వస్తుందన్నమాట. సరే, పెగాసస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇజ్రాయలీ కంపెనీ డెవలప్ చేసింది. 50,000 ఫోన్ నంబర్స్, 300 ఇండియా నుంచి అని చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నటువంటిది అనమాట. అయితే ఇక్కడ క్లియర్గా వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఫోరెన్సిక్ ఆడిట్ అంటారు. వాళ్ళ ఫోన్స్ని ఫోరెన్సిక్ ఆడిట్కి పంపించాలి. అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది నిజంగానే వాళ్ళ ఫోన్ ఇన్ఫెక్ట్ అయిందా లేదా, వాళ్ళ ఫోన్లో ఈ సాఫ్ట్వేర్ వెళ్ళడానికి ప్రయత్నించిందా అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. అందుకే వీళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీ లీడర్స్ వాళ్ళందరి నేమ్స్ ఈ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి దీనికి ఏదైనా ఒక ప్రోబ్ అనేది చేపట్టాలి, జ్యుడిషియల్ ప్రోబ్ అనేది చేపట్టాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, స్పైవేర్ అంటే ఏంటి? ఇందాకే అన్నాం, మలీషియస్ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లోకి వెళ్ళి మన డేటాని గ్యాదర్ చేస్తుంది. NSO గ్రూప్ అనేటటువంటిది మోస్ట్ పవర్ఫుల్ స్పైవేర్గా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఐఫోన్, ఆండ్రాయిడ్, iOS అన్ని సాఫ్ట్వేర్స్ని ఇది కాంప్రమైజ్ చేస్తుందన్నమాట. ఓన్లీ గవర్నమెంట్స్కే సేల్ చేస్తుంది. ఒక స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలంటే 70 లక్షలు అవుతుంది. సరే, మరి పెగాసస్ అనేటటువంటిది ఎలా వర్క్ అవుతుంది? మన ఫోన్లో ఉండేటటువంటి అన్డిస్కవర్డ్ వల్నరబిలిటీస్, బగ్స్, వాటిని అది ఐడెంటిఫై చేసుకుంటుంది. ఐడెంటిఫై చేసుకొని స్పియర్ ఫిషింగ్ అంటారు. స్పియర్ ఫిషింగ్ అంటే ఏంటి? మలీషియస్ లింక్ అనేటటువంటిది దానికై అదే పంపించుకుంటుంది. దానికై అదే ఇన్స్టాలేషన్ అనేటటువంటిది చేసుకొని అది ఇన్స్టాల్ అయినట్టు దానికై అది డేటాని డిలీట్ చేసేసుకొని ఆటోమేటిక్గా మన కంప్యూటర్లన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. 2019 కల్లా పెగాసస్ అనేటటువంటిది వాట్సాప్ మిస్డ్ కాల్ ద్వారా కూడా వ్యాప్తించేలాగా అది దానికై అదే అన్నీ ఫిక్స్ చేసుకుందనమాట. అందుకని వాట్సాప్ 2019లో ఇలా ఉంది అని చెప్పి ఆ బగ్ని ఫిక్స్ చేసుకుందనమాట. చూడండి ఎలా పనిచేస్తుంది. పెగాసస్ మాల్వేర్ని టార్గెటెడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ తీసుకొని ఆ సర్వర్ ఏది NSO యొక్క సర్వర్ పెగాసస్ ద్వారా పంపిస్తుంది. ఆ సర్వర్కి ప్రతి ఒక్క డేటాని బ్యాకప్గా పంపిస్తూ ఉంటుంది, సర్వర్లోకి మొత్తం డేటాని. సరే, ఇంకంటే అసలు దీని నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? డివైజెస్ అనేటటువంటి వాటిలో మామూలుగా మనకు తెలియకుండా లాగిన్ అవుతుంది, కానీ రెగ్యులర్గా యాప్స్ని అప్డేట్లో పెట్టుకోవడం, వెబ్సైట్స్ వీటికి వెళ్ళినప్పుడు వాటిని అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయకపోవడం, వాటి ద్వారా కొంతవరకైనా ప్రొటెక్షన్ ఉంటుంది. మరి ఎవరైనా కొనుక్కోవచ్చా పెగాసస్ అన్నది? కాదు. జనరల్గా గవర్నమెంట్స్ అనేటటువంటిది టెర్రర్ యాక్టివిటీస్ వీటిని మానిటర్ చేయడానికి వాడుతూ ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్వేర్స్ చాలా ఎక్స్పెన్సివ్, కాంప్లికేటెడ్ అనమాట. దాని కోడ్ని హ్యాక్ చేయడం కూడా కష్టమే. మరి ఇలాంటి స్పైవేర్స్ ఇంకేం లేవా? పెగాసస్ తప్ప ఉన్నాయి. ఏమేంటి? RCS ఆండ్రాయిడ్ అనేటటువంటిది, డ్రాప్అవుట్ జీప్ అనేటటువంటిది, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సాఫ్ట్వేర్స్ అయితే చాలానే ఉన్నాయి. మరి ఇండియాలో ఈ విధంగా సర్వీలియన్స్ అనేది చేయొచ్చా? ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. ఒకటి, గవర్నమెంట్ అయినా ఆ సాఫ్ట్వేర్ని కొనుక్కొని వీళ్ళందరి మీద ప్రయోగించి ఉండాలి. 2, వేరే కంట్రీస్కి సంబంధించిన గవర్నమెంట్స్ అయినా
ప్రయోగించి ఉండాలి. మరి ఇండియాలో గవర్నమెంట్ అలా ప్రయోగించడానికి పర్మిషన్ ఉందా? ఎస్. దేని ప్రకారం ఉంది? సిఆర్పిసికి సంబంధించిన సెక్షన్ 92, టెలిగ్రాఫ్ రూల్ 419A, సెక్షన్ 69 మరియు 69B ఐటీ యాక్ట్. వీటి కింద గవర్నమెంట్ అనేది సర్వీలియన్స్ చేపట్టచ్చు. చూడండి, సర్వీలియన్స్ అనేటటువంటిది లీగల్గా అన్ని యాక్షన్స్, లొకేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరి మీదైనా సెక్యూరిటీ థ్రెట్ వీళ్ళ దగ్గర నుంచి ఉంటుందంటే చేయొచ్చు అనమాట. అయితే ఎందుకని సర్వీలియన్స్ అనేది లీగల్గా వీటి కింద చేపట్టడం జరిగింది? ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిజం, ఫేక్ న్యూస్ వీటిని తగ్గించడం కోసం అన్నమాట. ఇండియాలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్, ఐటీ రూల్స్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టము ఇవన్నీ సర్వీలియన్స్కి పర్మిషన్ ఇస్తాయి. కానీ ఇప్పుడు ఎవరి మీద సర్వీలియన్స్ చేస్తున్నారన్న ఓవర్సైట్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడేమో సేఫ్ గార్డ్స్ లేవు, ప్రైవసీ అనేది పట్టించుకోవట్లేదు. కానీ ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అయినా కాదా? ఎస్, చూద్దాం దానికి సంబంధించి. సరే, సర్వీలియన్స్ వల్ల ఏమేమి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్చేంజ్, స్పీచ్ అండ్ ఎక్స్చేంజ్ పోతుంది, మిస్ట్రస్ట్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. ఆ కంటెక్స్లో కరక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని, PUCL కేసు అని ఇలాగా ఫైనల్గా పుట్టస్వామి జడ్జిమెంట్లో దీనికి సంబంధించి ఏం చెప్పారో మనం చూద్దాం. సరే, ప్రైవసీ అయితే ఉండాలి అన్నారు. అందుకోసం జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉంటూ, డేటా ప్రొటెక్షన్ లాస్ అనేటటువంటి ఉంటూ, ప్రైవేట్ సాఫ్ట్వేర్, ప్రైవేట్ స్పైవేర్ని బ్యాన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనము ఈ పర్టికులర్ సర్వీలియన్స్ అనేది లీగల్గా ఉండేలాగా చేయొచ్చు. మరి ఏం చేద్దామంటే, స్పైవేర్ అనేటటువంటిది మోర్ అఫోర్డబుల్ అయ్యే కొద్దీ థ్రెట్స్ పెరుగుతాయి. ఒకవైపు సర్వీలియన్స్ ఇంపార్టెంటే, ఇంకోవైపు అది పెరిగితే వచ్చే నష్టాలని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. సరే, ఇందాకన్నట్టు ఒక్కసారి మనం పుట్టస్వామి జడ్జిమెంట్ చూద్దాం. ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అంది పుట్టస్వామి కేసులో చూడాలి. ఇంతకుముందు MP శర్మ ఈ కేసులో రైట్ టు ప్రైవసీ అనేటటువంటి ఫండమెంటల్ రైట్ కాదు ఇలా చెప్తూ వచ్చింది. కానీ 2017లో KS పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్తూ దానికి 3 కండిషన్స్ పెట్టింది. అవేంటి? ప్రైవసీ అవును, న్యాచురల్ రైట్, ఫండమెంటల్ రైటే, కానీ ఆ ప్రైవసీని తీసేస్తూ సర్వీలియన్స్ ఇలాగేమైనా చేపట్టాలంటే 3 కండిషన్స్ కంపల్సరీగా మీట్ అవ్వాలన్నారు. ఏమేం కండిషన్స్ ఇంతకీ? 1, లెజిస్లేటివ్ మ్యాండేట్, అలా చేపట్టే ప్రతి దానికి లీగల్ బ్యాకింగ్ ఉండాలి, లా ద్వారా సపోర్ట్ ఉండాలి. 2ది, లెజిటిమేట్ పర్పస్ ఉండాలి, పొలిటికల్ పర్పస్ ఇలా ఉండకూడదు. గవర్నమెంట్ స్టేట్ పర్పస్ అనేది లెజిటిమేట్గా ఉండాలి. 3ది, ప్రపోర్షనేట్గా ఉండాలి. ప్రైవసీని భంగం కలిగించవచ్చు, కానీ అక్కడున్న పర్పస్కి, ఇక్కడ చేస్తున్న యాక్షన్కి ప్రపోర్షనేట్గా ఉండాలి. ఈ 3 కుదిరితేనే అన్నారు. సో సర్వీలియన్స్ చట్టాలు అనేటటువంటివి ఈ పుట్టస్వామి జడ్జిమెంట్కి అనుగుణంగా ఉండాలి. ప్లస్ డేటా ప్రొటెక్షన్ చట్టాలు లేవు మనకి. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేటటువంటిది డేటా ప్రొటెక్షన్ ఉండాలి అన్నారు. మరి ఆ డేటా ప్రొటెక్షన్ చట్టాలను తీసుకొని రావడము, జ్యుడిషియల్ లిమిటేషన్స్ అనేటటువంటి సర్వీలియన్స్ మీద పెట్టడము, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. ప్లస్ ఇది ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇది చేయకపోతే దాన్ని సర్వీలియన్స్ అనం, సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. ఒకవేళ మన గవర్నమెంట్ మేము ఎందుకు చేస్తాం ఇల్లీగల్గా అన్నారు, ఒకవేళ అదే నిజమైతే వేరే కంట్రీ వాళ్ళు ఎవరన్నా ఇది కనుక చేసుంటే మన వాళ్ళ మీద, అదొక పెద్ద సైబర్ థ్రెట్ అవుతుంది. మరి దాన్ని ఎలా డీల్ చేయాలి? చూడండి, ఆల్రెడీ ఇలాంటి సైబర్ థ్రెట్స్, సైబర్ క్రైమ్స్ని డీల్ చేయడం కోసం కొన్ని మెజర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఏమేమి మెజర్స్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అని, ఇండియన్ సైబర్ క్రైమ్ కంట్రోల్ కోఆర్డినేషన్ సెంటర్ అని, ఇలాగా నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, CERT ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అని, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ అని, సైబర్ సెక్యూరిటీ పాలసీ అని, నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్స్, ఇలాగ ఎన్నో మెజర్స్ అనేవి తీసుకున్నాం. సో ఈ కంటెక్స్లో ఏజెన్సీ వైజ్గా, ఇన్స్టిట్యూషన్ వైజ్గా మనం చూస్తే CERT-IN అనేది ఇంపార్టెంట్ ఏజెన్సీ. చూడండి, CERT ఇది ఓవరాల్గా ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కోఆర్డినేట్ చేసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుందన్నమాట. ఇండియా యొక్క సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఏదైనా సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, ఫిషింగ్ ఇలా జరిగినప్పుడు అది చూసుకుంటుందన్నమాట. ముందుగానే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి డిస్మినేట్ చేసే బాధ్యత ఇది తీసుకుంటుంది. దీంట్లో ఇన్సిడెంట్స్ని ప్రివెంట్ చేస్తుంది, దానికి రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా CERT-IN అనేటటువంటి ఏజెన్సీ అనేది పనిచేస్తుంది. మరి ఇవన్నీ కలెక్టివ్గా సైబర్ సెక్యూరిటీ మెజర్స్ అనేటటువంటివి తీసుకోగలగాలి. వాటితో పాటు సైబర్ సెక్యూరిటీ వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనకి ఇంటర్నేషనల్గాను కన్వెన్షన్స్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేటటువంటిది ఒక సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ని వాటిని తీసుకొని రావడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేటటువంటిది ఇంటర్నేషనల్గా ఉన్న ఒకే ఒక ఏకైక సైబర్ క్రైమ్స్ని డీల్ చేసే ఒకే ఒక కన్వెన్షన్ అనమాట. దీంట్లో నేషనల్ చట్టాలని వీటిని ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ వాడుకోవాలని చూస్తుంది. ఇండియా అనేది ప్రస్తుతానికి దీంట్లో మెంబర్ కాదనమాట. బట్ వీటి యొక్క స్పిరిట్లో మనం సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే సైబర్ స్పేస్ అనేటటువంటిది ఆల్ పర్వేజివ్, ప్రతి చోట ప్రతి దాంట్లోనూ సైబర్ స్పేస్ అనేది వ్యాప్తిస్తూ వచ్చింది. మరి అటువంటి సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా వద్దా? అందుకోసం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. సర్వీలియన్స్ చట్టాలని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ అకౌంటబిలిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి. రైట్, ఇవన్నీ చూసుకుంటూ సైబర్ క్రైమ్స్ని అడ్రస్ చేసుకుంటూ ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా మారబోతుంది. ఇప్పటికే పెద్ద ఛాలెంజ్, ఇంకా ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది. దీన్ని ఎలా డీల్ చేసుకోవాలి ఏంటి అన్నది గవర్నమెంట్స్ క్లియర్ పాలసీస్ని, స్ట్రాటజీస్ని పెట్టుకోవాలి. ఇదండి మనకి సైబర్ థ్రెట్స్, పెగాసస్ వీటన్నిటికీ సంబంధించి. అర్థమైందా? ఏదన్నా కరెంట్ ఇష్యూ వస్తే దాన్ని అన్ని వైపుల నుంచి కూడా చదివి పెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని PDF వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్ ద బెస్ట్.